హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హిందూ వారసత్వ చట్టం 1956లో ముఖ్యమైనటువంటి సెక్షన్లు. అందులో మనం సెక్షన్ 6 గురించి చూద్దాం. ఉమ్మడి ఆస్తి ఎలా సంక్రమణ ఉంటుంది, ఎందుకంటే వీటి మీదే ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ల్యాండ్ ఇష్యూస్, అలాగే ఆస్తికి సంబంధించినటువంటి ఇష్యూస్, దత్తత విషయాలు, ఎండోమెంట్ చట్టాలు, ఆ తర్వాత ఎలా రక్షించాలి, ఆడిట్ ఎలా చేయాలి, అవన్నీ ఆ క్వశ్చన్లే చాలా ఇంపార్టెంట్. మిగతా పురాణాలు అవి ఇంపార్టెంట్, కానీ ఇవి ఇంకా ఇంపార్టెంట్. ఇదిగో చూడండి, 1956 హిందూ వారసత్వ చట్టం, అందులో ఉన్నటువంటి సెక్షన్ 6 గురించి మనం చూస్తున్నాము. ఒకసారి చూడండి. హిందూ వారసత్వ ఆస్తి సంక్రమణ చట్టం సవరణ అనేటువంటిది అమెండ్మెంటు 2005 సంవత్సరంలో జరిగి అమల్లోకి వచ్చినటువంటి తేదీ నుండి హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యుని కుమార్తెకు ఈ హక్కులు సంక్రమిస్తాయి. డాటర్కి కూడా ఆస్తిలో హక్కు ఉందన్నమాట. ఇది చూడండి, కుమారుని లాగానే కుమార్తెకు కూడా జన్మతః అవిభక్త కుటుంబ సభ్యురాలు అవుతుంది. అది కరెక్టే కదా. అవిభక్త కుటుంబం ఆస్తిలో కుమారునికి ఎటువంటి హక్కులు ఉంటాయో అవే హక్కులు కూతురుకి కూడా ఉంటాయి. అంటే ఒక కుటుంబంలో ఒక ఆస్తి పంచాల్సి వస్తే కనుక, ఒక 5 కోట్లు వస్తే చెరుసగం ఇవ్వాలి. అంటే ఇందులో ఇద్దరికి 2 భాగాలు చేసి ఇవ్వాలి. అంతేగాని కొడుకు ఎక్కువ కూతురుకి ఎక్కువ అలా ఇవ్వడం ఉండదు. ఒకవేళ అలా ఇస్తే జనరల్గా ఇప్పుడు అన్ని కోర్టు కేసులకి వెళ్తున్నాయి కదా, అలా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నెక్స్ట్, అవిభక్త కుటుంబంలో ఆస్తికి సంబంధించి కుమారునికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయో కూతురుకు కూడా అవే బాధ్యతలు ఉంటాయి. కూతురు కూడా బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. ఏంటి, నా ఆస్తి వచ్చేసింది కదా అని చెప్పి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే కుమారునికి ఎంత వాటా వస్తుందో కుమార్తెకు కూడా అంతే వాటా ఇవ్వాలి. ఉమ్మడి ఆస్తి సంక్రమణ గురించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. హిందూ వారసత్వ ఆస్తి సంక్రమణ చట్టం 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఇద్దరికీ చెరు సమానంగా వాటా అనేటువంటిది ఉంది. ఇద్దరూ షేర్ చేసుకోవాలి, ఇద్దరూ బాధ్యతలను పంచుకోవాలి, ఒక తల్లికి పుట్టిన పిల్లలైతే. ఇది